భరద్వాజ గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, నిన్న పోస్టర్ చూసాం మనం. గీతా ఆర్ట్స్ నుంచి రిలీజ్ అవబోతుంది చావా తెలుగు వర్షన్ అని చెప్పేసి. మార్చి 7 తెలుగు వర్షన్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది వాతావరణం? అది దానికి బాలీవుడ్లో వచ్చిన ఆదరణ వస్తుంది అంటారా? అంటే ఒకటండి, తెలుగులో ఈ సినిమా లేదు అని చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఓ నేనే చూశాను. అంటే తెలుగులో లేదు కదా, చూడాలనే ఆతృత ఉంది. చూడాలనే ఆతృత ఉండి ఇది హిందీలో చూసి ఎలా డైజెస్ట్ అవుతుంది, మనకి ప్రాపర్గా అర్థం కాదు అర్థం అవుతుందా సినిమా అనేది గొడవ. ఎమోషన్ కనెక్ట్ అవుతాం లేదా అనేది. అదే అయితే ఏ భాషలో అయినప్పటికీ సినిమా చూస్తే కనెక్ట్ అవుతారు. సినిమాకి భాషతో సంబంధం లేదు నిజానికి. కానీ డైలాగ్ అర్థం కావాలి కదా. డైలాగ్ కాన్షియస్గా అర్థం కాదు, కానీ ఏం జరుగుతోంది అనే మూడ్ అర్థమవుతుంది. కానీ మూడ్ మాత్రమే అర్థం చేసుకోము మేము, డైలాగ్ కూడా కావాలి అనేవాళ్ళు అవును చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకే ఈ డబ్బింగ్ జరుగుతోంది. ఆల్రెడీ డబ్బుడ్ వెర్షన్ ఇంతకు ముందు వచ్చింది. అది అవునా? ఈ సినిమా రిలీజ్ అవగానే టొరెంట్ సైట్స్లో కనిపించింది. ఓ దానిలో నుంచి ఒక ముక్క కట్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టారు. ఓ డబ్బు పైరసీ చేయడం కాకుండా డబ్బు కూడా చేస్తున్నారేంది? డబ్బింగ్ కూడా చేస్తున్నారు. డబ్బింగ్ కూడా చేస్తున్నారు నిర్మోహమాటంగా. అంటే మనకి ఇది గతంలో గాడ్ ఫాదర్ విషయంలో జరిగింది అలా. ఏది మోహన్ లాల్ గాడ్ ఫాదరు చిరంజీవి గారు రీమేక్ చేస్తున్నారని తెలియగానే అది ఒక వెర్షన్ డబ్ చేసి టొరెంట్ సైట్స్లో పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అఫీషియల్గా డబ్ చేసి ఆహాలో పెట్టారు తర్వాత. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు అఫీషియల్ వెర్షను గీతా ఆర్ట్స్లో రిలీజ్ అవుతోంది చావా. అవును. చావా గీతా ఆర్ట్స్ ఎందుకు కనెక్ట్ అయింది అంటే, ఈయన కొంత జాతీయవాదంతో ట్రావెల్ అవుతున్నాడు ఈ మధ్యకాలంలో అరవింద్ గారు. అందుకని ఈ సినిమా ఆయనకు కనెక్ట్ అయింది. కనెక్ట్ అవడంతో ఆల్రెడీ జనాల్లో ఉన్నటువంటి ఈ మూడ్ కూడా అర్థమైంది ఆయనకి. ఈ సినిమాని తెలుగులో చూడాలి అనుకోవడం. నిజానికి ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఇది వివిధ భాషల్లో డబ్ చేయటం ద్వారా వాళ్ళు ఈ అభిప్రాయాలను ప్రజల్లోకి పంపు చేయాలి అనే వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఆ పని ఎందుకు జరగలేదు అని చాలామంది సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేయాలి కదా. ఇప్పుడు పైనుంచి మార్కెట్ అన్వేషణ జరుగుతోంది, కింద నుంచి అలా జరుగుతోందో పైనుంచి కూడా అలాగే జరుగుతోంది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా ప్రాంతీయ భాషల్లోకి వచ్చేస్తున్నాయి. అవును. రెండోది, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది. మీకు ఏదైనా సరే మీకు మీ భాషలో కన్వర్ట్ అయిపోయి వినిపిస్తుంది. ఆ టూల్స్ వచ్చేస్తున్నాయి. ఆ టూల్స్ వచ్చేస్తున్నటువంటి సందర్భంలో మీరు దీన్ని ఇలా లాక్ చేసి ఉంచుతారు సినిమాని అనేది ఒక గొడవ నడుస్తుంది దాని మీద సోషల్ మీడియాలో. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అధికారికంగా తెలుగులో రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కనుక తెలుగులో రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఈ సినిమాని తెలుగులో చూడాలి అనుకున్నటువంటి ఆగిపోయినటువంటి ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అవును, థియేటర్ కదిలే పరిస్థితి ఉంటుంది మొత్తం. వీళ్ళందరూ కదులుతారు. మళ్ళీ మౌత్ పబ్లిసిటీ మొదలవుతుంది, మళ్ళీ చర్చలు మొదలవుతాయి. ఇప్పుడు డైలాగ్ టు డైలాగ్ రివ్యూ మొదలవుతుంది. ఏ డైలాగు ఏమిటి అనేది ఇప్పుడు ప్రాపర్గా కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇంతకుముందు హిందీ వెర్షన్ చూసిన వాళ్ళు, చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు, ఎమోషనలైజ్ అయిన వాళ్ళు, వీళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్తారు. థియేటర్కి వెళ్ళి తెలుగులో చూసి తమకు అర్థమైన దాన్ని ఒక్కసారి దీంతో బేరీజ్ వేసుకుంటారు. మనకు అర్థమైంది కరెక్టా కాదా అనే వెరిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం కూడా వెళ్తారు. వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ రాస్తారు. దీని మీద మళ్ళీ డిస్కషన్స్ జరుగుతాయి, మళ్ళీ జనాలు ఎమోషనలైజ్ అవుతారు. కాబట్టి ఇదేదో ఆడేసింది ఇప్పుడు డబ్ చేస్తే ఏం ప్రయోజనం అనుకోవడానికి లేదు. దీని ప్రయోజనం దీనికి ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్స్, మంచి నెంబర్స్ కనపడతాయంటారా? డెఫినెట్గా మంచి నెంబర్స్ కనిపిస్తాయి. ఓకే, కనిపిస్తాయి. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఇప్పటికీ ఇంకా చర్చ జరుగుతోంది. అవును. అందరూ ఒక్కసారి చరిత్రలోకి డ్రైవ్ చేసి ఎవరి పద్ధతిలో వాళ్ళు పుస్తకాలు వెతికేస్తున్నారు. ఏం జరిగింది ఆ రోజున, సంభాజీ, శివాజీ, ఔరంగజేబు, అవును, ఈ చరిత్రల మీద విపరీతమైన పరిశోధన జరుగుతోంది. సోషల్ మీడియాలో స్టిల్ ఇది డిస్కసివ్ పాయింట్గా ఉంది. అవును. అందుకని ఇది ఇప్పుడు రిలీజ్ చేయటం అనేది కరెక్టే. ప్రాంతీయ భాషల్లో, కేవలం తెలుగులోనే కాదు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా రిలీజ్ చేస్తే
ఎక్కడికక్కడ ఈ డిబేట్లు కొనసాగే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. అంటే భారతదేశ చరిత్రని ఎవరి కోణంలో వాళ్ళు రాశారు అనేటువంటి ఆరోపణ ఉంది. ఆ ఆరోపణల్లో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది నిగ్గుదేల్చాలి. అది జరగాలంటే ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ఆ విస్తృతమైన చర్చ జరగడానికి ఇలాంటి సినిమాలు దోహదం చేస్తాయి.